మొట్టమొదటగా కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి చేయాలని చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తే ఆ రోజు డ్రోన్స్ మన భారతదేశానికి ప్రపంచానికి టెక్నాలజీలో ఫ్యూచర్ డ్రోన్స్, అలాంటి డ్రోన్స్ కి మనది క్యాపిటల్ కావాలని చెప్పి ఆ డ్రోన్ సమ్మిట్ ని విజయవాడలో మొట్టమొదటిగా మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. ఆ రోజు డ్రోన్స్ సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇండస్ట్రీ మీద విశ్వాసంతో దేశంలో మొట్టమొదటిసారి డ్రోన్ సిటీ ప్రకటించింది కూడా మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఎక్కడ రావాలనంటే మన కర్నూలులో ఓర్వకల్ నోడ్లో రావాలని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు 6 బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు డ్రోన్స్ కి సంబంధించి కూడా ఇక్కడ వస్తున్నాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఉండేది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కానీ డ్రోన్స్ టెస్టింగ్ కి ఫెసిలిటీ ఎక్కడ కూడా లేదు. అందుకనే వాళ్ళను కూడా కర్నూలు ఎయిర్పోర్ట్ తో కనెక్ట్ చేస్తూ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ శాండ్ బాక్స్ ఫెసిలిటీ డ్రోన్ టెస్టింగ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఈ యొక్క డ్రోన్ సిటీని కనెక్ట్ చేసుకుంటూ మొదటిసారి మనం చేయబోతున్నాం. భవిష్యత్తులో డ్రోన్ శక్తి మిషన్, ఎందుకనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఇది చాలా ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందుకనే డ్రోన్ శక్తి మిషన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ తో పాటు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ దీనికి తయారు చేసి ఒక మంచి పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేస్తున్నాం. దాంట్లో డ్రోన్స్ కి సంబంధించి భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో ఆ కార్యక్రమం కూడా మా మినిస్ట్రీ దగ్గర నుంచి చేస్తున్నాం.